హాయ్ హలో కాశ్మీర్ వచ్చామోచ్ ఏంటక్కోయ్ కాశ్మీర్ అది ఇది అంటున్నావు నిజమేనా అంటారేమో ఏం లేదండి కాశ్మీర్ ఎగ్జిబిషన్ కాకినాడలో పెట్టారు కదా అక్కడికే వచ్చామన్నమాట అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి కొంతమంది పాజిటివ్గా చాలామంది నెగిటివ్గా అంటే అంత సెటప్పే అని చెప్పేసి అన్నారు మనం ఇచ్చే 100 రూపీస్ టికెట్కి ఇంత సెటప్ కాకపోతే ఇంకేం పెడతారు చెప్పండి నాకైతే మాత్రం ఇదంతా బాగా నచ్చింది ఎందుకంటారేమో యాంబియన్స్ చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ మేము వెళ్ళేసరికి కూడా ఎక్కువ జనాలు అయితే లేరు ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఫ్లవర్ డెకరేషన్ అయితే ప్లాస్టిక్ అయినప్పటికీ చాలా బాగుందనే చెప్పాలి ఈ చిన్న చిన్న వుడెన్ హౌసెస్లో కట్టారు కదా అలా తొంగి చూస్తున్నాను ఎవరి గురించా అనుకోకండి అసలు లోపల ఏముంది నిజంగా వెళ్ళటానికి ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నా అన్నమాట ఈ వాటర్ డమ్మీ అనుకోకండి ఏదో మంచుని క్రియేట్ చేశారు కదా అని చెప్పి అది రియల్ వాటరే ఇంకా అలా వస్తుంటే ఒక కపుల్ ఫోటో తీయమని అడిగారు మన ప్రతిభ ప్రదర్శించాల్సి వచ్చింది మరి మన బుడ్డోడేమో వాడికి నచ్చినవి ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటున్నాడు ఇంకా మరీ అంత క్లమ్జీగా అయితే లేదు కూలర్స్ అవి పెట్టి ఎక్కడికక్కడ బాగానే మెయింటైన్ చేస్తున్నారు సో చూడటానికి ఓవరాల్గా చాలా బాగుంది మన బుడ్డోడు కూడా ఫొటోస్ తీసుకుందాంరా అంటే బాగానే కోఆపరేట్ చేస్తాడని చెప్పాలి జనరల్గా వాడు 30 తిప్పలు పెడతాడు కానీ ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇదైతే పైకెక్కి ఇటు నుంచి అటు రావటమేనన్నమాట ఇంకా అక్కడ లైటింగ్ అది చాలా బాగుంది కదా ఏమైనా పిక్చర్స్ తీసుకుని వెళ్ళిపోదామంటే ముందు వెళ్ళిపోతున్న వీరులిద్దరూ కాసేపు నా కోసం వెయిట్ చేశారు అక్కడి నుంచి లైటింగ్ అయితే చాలా బాగుంది కాబట్టి ఒక ఫోటో తీసుకుందామని ఇలా క్లిక్ చేసుకున్నామన్నమాట అక్కడ యాపిల్స్ కనిపిస్తున్నాయి కాశ్మీర్ అన్నారు కదా కొన్ని కోసుకుని బ్యాగ్లో వేసుకోపోయారా అని సెటైర్ వేస్తారో ఏంటో తెలీదు మరి అది మాత్రం డమ్మీ యాపిల్సేనండోయ్ ఇంకా వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి ఎగ్జిబిషన్ స్టాల్స్కి అయితే వచ్చేసాం ఏం కొనుక్కున్నామో నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి